హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 20 తారీఖు 10 నెల 2021. ఈరోజు గౌతమ్ అనే మిత్రుడు బర్త్డే చేసుకుంటున్నాడు. హ్యాపీ బర్త్డే గౌతమ్. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే సో ఇండియన్ డొమెస్టిక్ వర్కర్కి శాలరీ 100 దినార్లు, అంటే కనీస వేతనం 100 దినార్లు. అయితే వీళ్ళ యొక్క శాలరీ బ్యాంక్ ద్వారా పే చేయాలి. బ్యాంక్ ద్వారా పే చేయాల్సి ఒక ఆర్టికల్ వచ్చిందని ఆర్టికల్ చదివాను నేను. సో అంటే ఇండియా గవర్నమెంట్ వారు కువైత్ గవర్నమెంట్ వారు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పి ఆర్టికల్ వచ్చిందండి. సో ఇది ఒక గుడ్ న్యూస్. ఈ విధంగా అయితే డొమెస్టిక్ వర్కర్స్ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి బ్యాంకుల్లో. సో నెక్స్ట్ ఒక బ్రిడ్జ్, ఇది ఫిఫ్త్ రింగ్ రోడ్డు పైన బ్రిడ్జ్ పై నుండి ఒక కారు పడిపోయిందండి. సో అయితే ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ బాగా గాయపడ్డాడు. సమయానికి ఫైర్ ఫైటింగ్ వారు, ఈ ఎమర్జెన్సీ టీం వారు అక్కడ చేరుకుని ఈ దెబ్బలు తగిన ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఇతను పర్వాణి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. సో నెక్స్ట్ కువైట్ అమీర్ గారు క్షమాభిక్ష ప్రక్రియను ప్రారంభించున్నారు. క్షమాభిక్ష అంటే ఆమ్నెస్టీ అంటే వీసా వైలెట్స్ కాదు, ఇది జైల్లో ఉన్న ఖైదీలకి. సో ఇది మన ప్రాఫిట్ మహమ్మద్ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగేదే. జైల్లో ఉన్న ఖైదీలకి క్షమాభిక్ష ప్రసాదిస్తారనమాట. సో తర్వాత ఈ ట్రాఫిక్కి ఇబ్బందికరంగా, ఈ హవల్లీ గవర్నరేట్లో ట్రాఫిక్కి ఇబ్బందికరంగా ఉన్న 136 కార్లని అధికారులు తీసివేశారు, స్వాధీనపరుచుకున్నారు. సో షేక్ జాబిర్ బ్రిడ్జ్ ఒక యాక్సిడెంట్ స్పాట్గా తయారైందండి మనకి కువైట్లో. అయితే ఒక ఇండియన్ వ్యక్తిని ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఇండియన్ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సో 47 రోజులుగా కువైట్లో 47 రోజులుగా 2739 మంది వైలేటర్స్ని 2739 మంది వైలేటర్స్ని డిపోర్ట్ చేశారు కువైట్ నుండి. సో తర్వాత సూన్ అకామా ఉన్నవారికి, కువైట్లో లోకల్లో ఉన్నవారికి, సూన్ అకామా ఉన్నవారికి ఒక జాబ్ ఉందండి బకాలాలో. డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో అకామా వాళ్ళే మార్చుకుంటారంట. తర్వాత రేపు ప్రవక్త మొహమ్మద్ గారి బర్త్డే సందర్భంగా సెలవు ప్రకటించారు కువైట్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో. సో హవల్లీ ఏరియాలో మేము పోలీసులు అని చెప్పి ఒక ఇండియన్ వ్యక్తి దగ్గర డబ్బులు, ఫోను, ఈ పర్సు దోచుకుపోయారంటండి. సో బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్త, సింగిల్గా వెళ్తే ఇదే సమస్య. సో తర్వాత ఈ అబు అలీఫాలో ఉన్న న్యూ అభిరుచి హోటల్లో రేపు మిక్స్డ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ స్పెషల్ అండి. కావాల్సిన వారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గత 24 గంటలుగా 32 కేసులు నమోదయ్యాయి. 63 మంది రికవర్ అయ్యారు కోవిడ్లో. ఇదండి కోవిడ్ సంగతి. నెక్స్ట్ సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు ఈ సిటీల్లో ఉండే బయట ఉండే మసీదులు ఏవైతే ఉన్నాయో, చిన్న మసీదులు, ఈ మసీదులకు వెళ్ళేవారు అందరూ తప్పనిసరిగా మాస్క్ వేసుకు పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని తెలియజేశారు. అదే మాస్క్ పెట్టుకోకూడదని మొన్నే చెప్పావు కదా అంటే, సో ఎస్ బ్రదర్, మాస్క్ పెట్టుకోకూడదు అని చెప్పి పబ్లిక్ ఏరియాలో పెట్టుకోకూడదని చెప్పాం. కానీ అయితే మసీదులకి వచ్చేవారు వ్యాక్సిన్ వేయించుకున్నారు వస్తారు, వ్యాక్సిన్ వేయించుకొని వారు వస్తారు. సో మసీదు దగ్గర ప్రత్యేకంగా బయట సిటీలో అన్ని చోట్ల తవక్కల స్టేటస్ చెక్ చేసే సిస్టమ్ లేదు. సో అందువల్ల ఈ బయట మసీదులకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని చెప్పి అధికారులు తెలియజేశారు. ఈ మక్కా మదీనాలో అయితే 2 డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నారు వెళ్ళగలరు, తవక్కల స్టేటస్ చెక్ చేస్తారు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదని చెప్పి అధికారులు తెలియజేశారు. సో నెక్స్ట్ సౌదీలో భిక్షాటన, బెగ్గింగ్ చేయడం నేరం, చట్టరీత్యా అది నేరం అండి. అయితే ఈ విధంగా నేరం చేసిన వాళ్ళకి 1 year జైలు శిక్ష, 1 lakh రియల్ ఫైన్గా వేస్తారు. అయితే ఒక్కసారి ఈ తప్పు చేసి దొరికిన వాళ్ళకి నెక్స్ట్ టైము ఇటువంటి తప్పు చేయము అనే పూచుకతో వదిలేసిన నెక్స్ట్ టైం రెండోసారి ఈ విధంగా దొరికితే వారికి తప్పకుండా 1 year జైలు శిక్ష, 1 లక్ష రియల్ ఫైన్గా వేస్తారంట. నెక్స్ట్ 12 ఏళ్లలోపు అంటే 12 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వీరికి స్కూల్స్లో ప్రత్యక్ష బోధనని వాయిదా వేశారు అక్టోబర్ 31వ తారీఖు వరకు గవర్నమెంట్ వారు. సో తర్వాత పోస్టల్ లాని ఉల్లంఘించిన వారికి 5 మిలియన్ రియల్ ఫైన్ వేశారంటండి. 5 మిలియన్ రియల్ ఫైన్. సో ఈరోజు 47 కేసులు నమోదయ్యాయి, 58 మంది రికవర్ అయ్యారు, 3 మరణాలు సంభవించాయి సౌదీలో. నెక్స్ట్ యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే 70 గ్రాములు ఈమెద్ డ్రగ్ ఒక మహిళ దగ్గర దొరికిందంటే ఈ మహిళకి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. సో దుబాయ్కి ఎవరైతే వెళ్ళేవారు ఉన్నారో మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం అండి. మీ పాస్పోర్ట్ మర్చిపోయిన ప్రాబ్లం లేదు, మీ యొక్క టికెట్ పోగొట్టుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మీకు లగేజ్ ఇస్తే పొరపాటును కూడా క్యారీ చేయొద్దు. ఈ విధంగా క్యారీ చేసి గతంలో చాలామంది బుక్ అయిపోయారు, జైలు పాలయ్యారు. సో
ఒకవేళ ఎదుటి వాళ్ళ మీద కష్టాలు చూసి మీకు జాలి కలిగి సాయం చేస్తే అది మీ ఇష్టం. తర్వాత అబుదాబిలో ఉచిత పార్కింగ్ అనౌన్స్ చేశారండి. దుబాయ్లో కూడా ఉచిత పార్కింగ్ అనౌన్స్ చేశారు ప్రాఫిట్ మహమ్మద్ గారి బర్త్డే సందర్భంగా. సో తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో అరవడం, పబ్లిక్ ప్లేసెస్లో గట్టిగా అరిచిన, గట్టిగా పిలిచిన, పాటలు పాడిన, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తప్పవని చెప్పి తెలియజేశారు. ఇది ఆర్టికల్ 361 ప్రకారం 1,00,000 వరకు ఫైన్ ఉంటుందని చెప్పి తెలియజేశారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నైతికంగా దెబ్బతీసినా కూడా ఆర్టికల్ 361 ప్రకారం దుబాయ్ చట్టం ప్రకారం అతనికి ఈ శిక్ష విధిస్తారు, 1,00,000 వరకు ఫైన్ ఉంటుంది. సో తర్వాత అండి, ఈ పార్టీస్లోని పెళ్ళిళ్ళలోని వీటికి హాజరవడానికి కొత్త ప్రోటోకాల్ని ఇచ్చారు. అదేంటంటే 80% మంది హాజరవ్వచ్చు. అయితే 60 పీపుల్ కన్నా ఎక్కువగా పెంచకూడదు. 10 మంది కలిసి ఒకేసారి టేబుల్ గ్యాదరింగ్ చేసుకోవచ్చు. సో వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలి, 14 రోజులు దాటి ఉండాలి, హల్హుసేన్ యాప్ యాక్టివ్గా ఉండాలి. సో పార్టీల ఆటల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఈరోజు 112 కేసులు నమోదయ్యాయి, 138 మంది రికవర్ అయ్యారు, 2 మరణాలు సంభవించాయి. సో ఫ్రెండ్స్, మీకు క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కావాలా? సో డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే పోస్ట్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తాయి. సో వామన్ వెళ్దాం. వామన్ విషయానికి వెళ్తే రాయల్ వామన్ ట్రైనింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ చాలామందికి సాయం చేస్తున్నారండి. పక్కన మీకు చిత్రాలు డిస్ప్లే అవుతున్నాయి, చూసుకోవచ్చు. సో T20 మ్యాచ్ జరిగింది కదండి, వామన్కి బంగ్లాదేశ్కి. అయితే వామన్ ఓడిపోయింది, బంగ్లాదేశ్ గెలిచింది. వామన్ 127 రన్స్ చేసింది, బంగ్లాదేశ్ మాత్రం 153 రన్స్ చేసిందండి. 9 వికెట్లు కూడా కోల్పోయింది వామన్. సో మొత్తం 22,000 ఇళ్లను కనుగొన్నారండి. సాహిన్ తుఫాన్ వల్ల పాడైపోయిన 22,000 ఇళ్లను కనుగొన్నారు. అయితే స్వైక్ ఏరియాలో 11,800, ముషండంలో 4,000, హల్కోబర్లో 5,721 ఇల్లు అండి. నెక్స్ట్ ఒక 1,000 ఇల్లు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. సో 328 ఇల్లు పూర్తిగా పాడైపోయి, ఈ సాహిన్ తుఫాన్ వల్ల 328 ఇల్లు పూర్తిగా పాడైపోయి వీటిని పునర్నిర్మించడానికి అధికారులు నిధులు కూడా విడుదల చేశారు. సో సోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి దుబాయ్కి ఫ్లైట్స్ వెళ్తాయి, ఫ్లై దుబాయ్ వారి ఫ్లైట్స్ అనమాట. వీక్లీ 2 ఫ్లైట్స్ వెళ్తాయి, కొత్తగా అనౌన్స్ చేశారు ఇప్పుడు. సో వామన్ ఆయిల్ వారు తెలియజేశారు, అక్టోబర్ 15 నుండి 24 తారీఖు వరకు పెట్రోల్ బంక్లో ఫ్యూల్ కొట్టించుకుంటే మీకు గిఫ్ట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. సో సోషల్ మీడియాలో బ్రాండ్ న్యూ కార్ దొంగతనం జరిగినట్టు సోషల్ మీడియాలో ఇది స్ప్రెడ్ అవుతుందని న్యూస్. అయితే రాయల్ వామన్ పోలీసులు తెలియజేశారు, ఈ న్యూస్లో ఎటువంటి నిజం లేదని చెప్పి రాయల్ వామన్ అధికారులు తెలియజేశారు. సో అల్హలీ బ్యాంక్ వారు 24/7 కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా కస్టమర్ కేర్ సెంటర్ని ప్రారంభించారు. సో గత 2 రోజులుగా 35 కేసులు నమోదయ్యాయి, 46 మంది రికవర్ అయ్యారు, 1 మరణం సంభవించింది. నెక్స్ట్ బెహ్రెన్ వెళ్దాం. బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రెన్ అండ్ వామన్ ద్వైపాక్షిక సంబంధాల కోసం చర్చలు జరిగాయి. వ్యాపార వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వాణిజ్యాన్ని నియంత్రించడానికి బెహ్రెన్లో ప్రతి చోట చికెన్ సెల్లింగ్ లైసెన్స్ ఇవ్వనున్నారు. సో నిన్న బెహ్రెన్ హాస్పిటల్లో 40 సంవత్సరాల బీజు బాబు అనే వ్యక్తి చనిపోయాడండి. సో రూల్స్ పాటించని స్కూల్స్ ఏవైతే వాటికి వార్నింగ్ ఇచ్చారు అధికారులు. ట్రాఫిక్ సమస్యల్ని సీనియర్ డైరెక్టర్ అధికారి గారు పార్లమెంట్కి తెలియజేశారు. సమస్యల్ని క్లియర్ చేయాలి, మరింత ఎక్కువ ఎక్విప్మెంట్స్ కావాలి, అధికార వర్గం స్టాఫ్ కావాలని చెప్పి తెలియజేశారు. సో రిఫాలో ఒకసారి పెద్ద ట్రాఫిక్ జామ్ జరిగిందండి, చాలా పెద్ద జామ్ జరిగింది. సో తర్వాత శానిటైజర్స్, ఫేస్ మాస్కులు, వైద్య పరికరాలు బెహ్రెన్లోనే తయారు చేసే విధంగా ఫ్యాక్టరీలు నిర్మించనున్నారు. 3 మొత్తం అక్రాస్ బెహ్రెన్ అంతా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అయితే ప్రాణాలు పోయే క్రిటికల్ పొజిషన్లో ఉన్నవారు 3 ఉన్నారు. కోవిడ్ వల్ల 647 మంది స్టెబిలిటీ అంటే కోవిడ్ తగ్గి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 650 మంది కోవిడ్తో యాక్టివ్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 74 కేసులు నమోదయ్యాయి, 60 మంది రికవర్ అయ్యారు. 2,74,220 మంది మొత్తం రికవరీస్ అండి. బెహ్రెన్లో 1 మరణం సంభవించింది. 1,392 మంది మొత్తం మరణాలు బెహ్రెన్లో. సో నెక్స్ట్ ఖతార్ వెళ్దాం. ఖతార్ విషయానికి వెళ్తే 14,000 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం ప్రైవేటు అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో కలిపి 2,15,008 మంది స్టూడెంట్స్ ఈ క్లాసుల కోసం రిజిస్టర్ చేసుకున్నారంటండి. నెక్స్ట్ 2022 ఫిఫా వరల్డ్ కప్ మనకి ఖతార్లో జరుగుతుంది కదా. అయితే ఖతార్లో ఈ తయారు చేసిన కొత్త స్టేడియంస్లో అత్యాధునిక టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేస్తున్నారండి. సో
ప్రేక్షకులందరూ స్టేడియంలో ఉన్నప్పుడు టెంపరేచర్ వల్ల లోన టెంపరేచర్ హెచ్చు తగ్గులు అవ్వకుండా ఒకే విధంగా టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి స్పెషల్ కూలర్స్ని ఉపయోగిస్తున్నారు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మోనిటర్ చేస్తుంది. అంటే తర్వాత ఖత్తర్ నుండి అజర్బైజాన్కి వీసా లేకుండా వెళ్ళొచ్చు, అజర్బైజాన్ నుండి ఖత్తర్కి వీసా లేకుండా రావచ్చు. సో చాలామంది ఇండోర్ ప్లేసెస్లో, చాలామంది మిత్రులు ఇండోర్ ప్లేసెస్లో మాస్క్ పెట్టుకోకుండా, రూల్స్ని పాటించకుండా ఇది రూల్స్ని వదిలేట్ చేసి ఫైనల్ బారి పడుతున్నారు. పబ్లిక్ ప్లేస్లో పెట్టుకోకపోయిన ప్రాబ్లం లేదు, కానీ ఇండోర్ ప్లేస్లో తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి. చాలామంది ఫైన్లు పడ్డాయండి. సో ఖత్తర్ అమీర్ గారు మీడియా సీఈఓగా షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ తానీ గారిని నియమించారు. సో ఖత్తర్లో సూన్ కొత్త ప్రాజెక్ట్స్ రానున్నాయండి. బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్, హౌసింగ్ యూనిట్స్, బిల్డింగ్స్, నెక్స్ట్ పెద్ద పెద్ద సిటీలే నిర్మించనున్నారు. ఖత్తర్లో రాబోయే రోజుల్లో గల్ఫ్ అంతా టూరిజం వైపు అడుగులు వేస్తుంది. సో ఇప్పుడు అదే మార్గంలో ఖత్తర్ కూడా ప్రయాణిస్తుంది. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కొత్త సిటీలను, కొత్త ప్రాజెక్ట్ని అనౌన్స్ చేస్తున్నారండి. ఈ విధంగా చేయడం వలన ప్రవాసీలకి రాబోయే రోజుల్లో చాలా జాబ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. సో ఒక ఇంట్లో డ్రైవర్ జాబ్ ఉందండి. మీరు కావాల్సిన నెంబర్ డిస్ప్లే అవుతుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఖత్తర్లో లోకల్లో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి కాదు, లోకల్లో ఉన్న వాళ్ళకి. సో 83 కేసులు నమోదయ్యాయి, 73 మంది రికవర్ అయ్యారు, 0 డెత్స్ ఏం లేవు. ఖత్తర్లో 1 వీక్ నుండి డెత్స్ ఏం రావట్లేదు. జనరల్ విషయాలకు వెళ్తే 5 లక్షల టూరిస్ట్ వీసాలు ఫ్రీగా ఇవ్వనుంది మన ఇండియా. 5 లక్షల టూరిస్ట్ వీసాలు ఫ్రీగా ఇవ్వనుందండి ఈ విదేశీ టూరిస్టులకి. సో చైనాలోని డైనోసార్ గుడ్లు కనుగొన్నారంటండి. చైనాలో డైనోసార్ గుడ్లు కనుగొన్నారంట. 66 మిలియన్ ఇయర్స్ పాతవి. ఈ గుడ్లు ఎక్కడ కనుక్కున్నారో, ఈ వింతలన్నీ చైనాలో జరుగుతాయి. తర్వాత మా గ్రూపులో ఒక మెసేజ్ వచ్చింది చూడండి. సో ఈ మెసేజ్ మన రిచర్డ్ కూడా బుక్లో కూడా ఉన్న సారాంశం ఇది. అదేంటంటే డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవారు చాలామంది ఉంటారు. అదే జబ్బు వస్తే ఎవరు ఉండరు. సో ఖర్చు పెట్టినంత ఈజీగా సంపాదించుకోలేవు. అందుకే ఆ సమయం ఉన్నప్పుడే నీ కోసం డబ్బులు దాచుకోవాలండి. సో ఇది చూడండి, బంగారం లాంటి పాయింట్. డబ్బులు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బులు వస్తే ఎవరుంటారు? ఎవరో రక్త సంబంధికులు తప్ప బయట వాళ్ళు ఎవరు ఉంటారు. అందుకోసమే జబ్బులు వస్తే ఆపద్బాంధుగా నిలబడడానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళు, దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు అడగండి దాని యొక్క ఉపయోగం ఏంటో. సో ఖర్చు పెట్టినంత త్వరగా డబ్బులు సంపాదించలేం. ఒకవేళ చాలామంది ఉంటుంటారు, అరే డబ్బులు ఏంద్రా బాయ్, ఈరోజు పోతే రేపు వస్తాయి అంటారు. ఈరోజు పోతాయేమండి, రేపు రమ్మంటే ఎప్పుడు వస్తాయో చెప్పలేము. వచ్చేటప్పటికి మనం సగం సినిమా అయిపోద్ది, అనుభవించలేము. వాటిని ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.